Your mind does not want to do anything about God to start with. In Romans 8:7 it says, the carnal mind or the fleshly mind is enmity against God, for it is not subject to the law of God, neither indeed can be. The Apostle Paul wrote to the Colossians in the 1st chapter and said that until they had come to the world, come to Christ, they were alienated and enemies in their mind. Enemies of God, alienated from God, separated from God in your mind. And your mind was a part of that decision. Such a mind will not obey the law of God. It submits to sin. It minds the things of the flesh. The Bible warns against having that kind of carnal, fleshly mind. That mind that is dominated by the devil or by selfishness. నేను నిన్ను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించి నా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టావు. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా యేసయ్యాని పాడి ఆయన నామస్మరణ చేద్దాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యము లేని ఓ బాటసారిగా తిరుగుచున్నప్పుడు నేనున్నాను, భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను ఘనపరుస్తున్నాను. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా, నీకే ఆరాధన అని పాడుతాను.